కంప్యూటర్ సైన్స్తో పాటు ఈసీఈ చదివిన విద్యార్థులకు కూడా ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని హర్ష గారు చెప్తున్నారు. డెఫినెట్లీ మ్యామ్. మనం చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు జాబ్స్ అనేవి కావాలంటే అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు. సో ఈరోజు ప్రపంచం మొత్తమే మన ఇండియా వైపు చూస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి జాబ్స్ క్రియేట్ కాలేమని మనం ఎలా చెప్తాం? డెఫినెట్గా ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ మనకి ఇండియాలో 1,00,000 crores ఆఫ్ జాబ్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కోసమే రాబోతున్నాయి. డెఫినెట్గా ఉంటాయి కూడా కంపల్సరీ. లైక్ న్యూ కంపెనీస్ తైవాన్ నుంచి కానివ్వండి, మన టాటా కంపెనీ కానివ్వండి, రిలయన్స్ కంపెనీ కానివ్వండి, లైక్ అన్ని చాలా చిప్ డిజైనింగ్ కంపెనీస్, సెమీకండక్టర్ కంపెనీస్ అండ్ అలా అన్ని కంపెనీస్ కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాయి అండ్ ప్రపంచం మొత్తం కూడా ఇండియా వైపే చూడబోతుంది అండ్ ఇండియన్ పిల్లలకి దాంట్లో చాలా మంచి పాత్ర ఉండబోతుంది. సిఎస్సి మాత్రమే కాదు, ఈసీఈ వాళ్ళకి కూడా చాలా జాబ్స్ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఎందుకు అంటే బేసికల్గా చూసుకున్నట్టయితే నాకు ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ముందుగానే పసిగట్టి ఎవరైతే ఆ కోర్స్ నేర్చుకుంటారో, ఓన్లీ ఒకటే అది వచ్చాక నేర్చుకోవడం కంటే ముందే ఆ కోర్స్ నేర్చుకుంటే తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మంచి రోల్ ఉంటుంది అండ్ వాళ్ళు మంచి పై స్థాయికి వెళ్ళిపోతారు ఆ రోల్లో.